మనకే ఇట్లా మాట్లాడతారా అన్నది ఇలా కోపం. అదేదో సామెత ఉంది కదా, పెట్టనం మెట్టకు పెట్టదు పెట్టే డాష్ డాష్కి ఏదైందని. అట్లాగా నువ్వు మిగతా వాళ్ళది సరే, వైసీపీ మనం తెలుగుదేశం వాళ్ళు మనల్ని ధిక్కరించాలి, మనం వాళ్ళని ధిక్కరించాలి, ఇది ప్రొవిజన్ తప్పేం లేదు. కానీ మన స్కూల్లో ఉన్నోడు మనల్నే వ్యక్తిగతంగా దూషించాడు వాళ్ళకంటే ఎక్కువ అనే కసి వీళ్ళకు ఉంది. దానికి తోడు వెంకట్రావుకి యమాకసి ఉంది. ఆ వెంకట్రావు ఇక్కడ పార్టీ అధినాయకత్వం మీద తను సోషల్ మీడియాలో మంచి పట్టుంది. వెంకట్రావుకి సోషల్ మీడియా మంచిది ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు అతను. ఆ బ్యాచ్ అంతా ఇక్కడ వీళ్ళని మిగతా టీడీపీ క్యాడర్ని ప్రొవోక్ చేయడంలో సక్సెస్ అయింది. ఆ దెబ్బే వంశీని అరెస్ట్లో కీలక. అంటే ఓ రకంగా చెప్పాలంటే అరెస్టు చేయించడం అనివార్యమైంది అధినాయకత్వానికి. అదే జరిగింది. అంటే తప్పలేదు, ఇంకా చేయాల్సిందేమో. సార్, ఇదే టైంలో ఈ వారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది ఈనాడు సక్సెస్ అనుకోవాలా, టీడీపీ సక్సెస్ అనుకోవాలా, అలాగని చెప్పి ఆయన ఇంకా అరెస్ట్ చేయడాలు ఇవన్నీ జరగకపోయినా కేసులు పెట్టడం, కొన్ని సెక్షన్లలో పెట్టే ప్రయత్నం చేయడం, అంతవరకు తెలుగుదేశం పార్టీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా చూడాలి? అది దాంట్లో అయితే కనుక ఇంకా ఏమి కేసులు పెట్టలేదు. పెడతారు అన్నటువంటిదే రాశారు. ఈనాడుకి ఒక కోపం ఉంది పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబం మీదన. నెంబర్ 1 ఫస్ట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోనే ఓడించాలనుకున్నటువంటి ప్రయత్నానికి ఆయన నాయకత్వం వహించాడు కాబట్టి ఆ కోపం బాబు గారికి ఉంది. బాబు గారి కోపాన్ని బాబు గారి మానసపుత్రికగా ఈనాడు తీసుకుంది ప్రెస్టేజియస్గా. అందులో భాగంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తా స్టోరీలు బిగిన్ చేసింది. అది ముదురు పెండం కదా, అంటే లొంగిపోయి భయపడిపోయి